హైదరాబాద్ జిల్లాలో వర్షాలు వస్తే గనక ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రతిసారి. అక్కడ ఉన్నటువంటి వంతెనలు తెగిపోవడము, రోడ్లు కట్ అయిపోవడము ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అధికారులు కూడా కొంత దృష్టి పెట్టి ఆ గ్రామాలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు అందించాల్సిందిగా అయితే ఇటు బిగ్ టీవీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ గా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 148 మీటర్లు కాగా 147 మీటర్లకు పైగా నీరు చేరింది. ఇక టీఎంసీలు చూస్తే గనక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీలకు పైగా ఉంది నీటి మట్టం. ఇన్ఫ్లో 128,202 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 120,580 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి నీరు ఇంకా ఫ్లడ్ కంటిన్యూ అవుతుండడంతో దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 62 గేట్లకు గాను 15 గేట్లు ఎత్తి వాటర్ని కిందికి రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిస్థితి చూస్తే ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులుగా ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుత 2.5 టీఎంసీలకు పైగా నీరు నిల్వ అయితే ఉంది. ఇక ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 17,318 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 15,952 క్యూసెక్లు ఉంది. మొత్తం 18 గేట్లకు గాను 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా అయితే కనిపిస్తా ఉన్నాయి వర్షాలతోటి. డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షం కురిసిందని చెప్పుకోవాలి. గత 3 రోజుల క్రితం వరకు అసలు నీరు లేక వెలువెలబోయిన జలాశయాలు మొత్తం ఈ 3 రోజుల వర్షంతోనే పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు కడెం ప్రాజెక్టు చూసుకుంటే కడెం ఆయాకట్టు రైతులు కొన్ని రోజుల క్రితం వరకు కూడా వర్షాలు కురుస్తాయా లేవా, వరి నాట్లు వేయాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఇప్పుడు 2-3 రోజుల్లో కురిసిన వర్షాలతోనే పూర్తిగా జలాశయం ఇటు నిండిపోయి ఈవెన్ ఇటు గేట్లు కూడా ఓపెన్ చేసి దిగువన గోదావరిలో జలాలు విడిచిపెట్టే స్థాయికి ఇటు మొత్తం వాటర్ వచ్చేసరికి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గడెం సంబంధించిన గేట్లు ఓపెన్ చేయడంతో దిగువన ఉన్న ఎల్లంపల్లికి కూడా పూర్తిగా వరద పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి ఒక్కసారిగా 4,60,000 క్యూసెక్కుల వరద నీరు అనేది ఎల్లంపల్లికి ఇన్ఫ్లోగా కొనసాగింది. దీంతో ఒక్కసారిగా 30 గేట్లను అధికారులు అక్కడ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి దిగువన మొత్తం 4,60,000 వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. అక్కడికి వచ్చేటువంటి సందర్శకులను అలాగే పర్యాటకులను అధికారులు ఏమైనా హెచ్చరిస్తున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలకు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్దకైతే ఇప్పటికే సందర్శనం నిలిపివేశారు. ఇటు జలాశయాలకు కూడా ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అక్కడ పోలీసులకు సంబంధించిన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఇదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంటే ఏదైతే రహదారులు ఈ బ్రిడ్జిల పై నుంచి ఫ్లో అవుతున్న ఫ్లో దగ్గర ఎవరు ప్రమాదకరంగా ఎవరు అక్కడ దాటకుండా పోలీసులకు సంబంధించిన సిబ్బందిని గస్తీగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఉమ్మడి జిల్లా అంతా కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి జలాశయాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జలధారలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి సందర్శకులు వెళ్లకుండా కూడా చాలా చర్యలు అయితే చేపట్టారు. ఎవరైనా సరే వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా కఠిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం.